తల్లి ఎల్లమ్మ బాయిల బంగారం ఎల్లమ్మో దేవి ఎల్లమ్మ కొడని కొల్లారి ఎల్లమ్మో తల్లి ఎల్లమ్మ పులినే సవారి ఎల్లమ్మో తల్లి ఎల్లమ్మ విఘ్నేశ్వర శ్రీమన్మహాదేవ మౌరాలెల్లమ్మకి మంగళమ్మకి ఆనందమంగళ నీరాంజనం సమర్పయామి దేవలో మహంకాళి మాతాకి వేదాం బ్రహ్మణో వేదామృతేనాం తస్మై బ్రహ్మచ బ్రహ్మాచార్యం కీర్తయేంద్రియే ప్రతిష్టతే మంగళే దేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు తదాస్తు ఇష్టదేవత కులదేవత గ్రామ దేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు తదాస్తు సకల దేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు తదాస్తు ఈ రోజు ఆషాఢం మొదటి ఆదివారం అవ్వడము అండ్ అందులో ఇక్కడ గోల్కొండలో శ్రీకాంత్ చారి వాళ్ళ ఇంట్లో నుంచి ప్రతి ఏటా అమ్మవారి ఉత్సవమూర్తులు అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి అమ్మ సేవకి కృపకు పాత్రలైనందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే యద్భావం తద్భవతి నేను ఎప్పుడు అనుకునేదాన్ని అక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళాలి ఒకసారి అని టీవీలో చూసి అనుకునేదాన్ని, కానీ ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమ్మవారి చూడండి అసలు దగ్గర సోపాయమానంగా ఎట్లా వెలిగిపోతుందో, నిజంగా ఎంత చూడముచ్చటగా అలంకరించారు. ఆ పండితులకి కూడా నేను నిజంగా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. ఎందుకంటే మనం ఎట్లా అమ్మవారిని అలంకరించుకుంటే ఒకప్పట్లో రాయిని తీసి పోషమ్మ మైసమ్మలకు రూపాలు లేవు, ఆ రూపాల నుంచి మనం ఒక రూపాన్ని ఆకృతిని తయారు చేసి దాంట్లో అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసి మనం ఒక రాయిని, అంటే రాయిగానే ఉంటది, అది మెట్టవ్వచ్చు అమ్మవారి శిల అవ్వచ్చు, కానీ దాంట్లో మనం అనుకునే ఇందాక అన్నాను కదా యద్భావం తద్భవతి అని, మనం అలా భావించి అమ్మవారిగా కొలుసుకుంటాం. కాబట్టి ఈ పోషమ్మలు మైసమ్మలు గాని ఎల్లమ్మలు గాని వీళ్ళందరూ మన దేవతలు, మన బిడ్డలుగా మనం అనుకునేది. అంటే దీంట్లో ఏ శాస్త్రాలు వైష్ణవ సాంప్రదాయం అవసరం లేదు. అమ్మ అని కొంచెం సాకబోసి నీళ్ళ బెల్లం సాకబోసినా అమ్మ కరుణిస్తుంది. కాబట్టి అంత మంచి అద్భుతమైన అమ్మవార్లు మనకి. ఎందుకంటే మనకి ఎన్నో పూజలు చేయాలి, ఎన్నో కైంకర్యాలు చేయాలని ఉండదు. అమ్మవారికి పట్టెడు పసుపు కుంకుమ ఇచ్చి ఒక కొబ్బరికాయ నీళ్ళ శాఖ పెట్టినా గానీ సంతోషిస్తుంది. ఎందుకంటే ఆ నీళ్ళ శాఖ కూడా ఆమె కాదు, మళ్ళీ పోతలింగానికి పెట్టాలి ఆ శాఖ కూడా. అంటే అందులో కూడా తమ్ముడికి ప్రాధాన్యత అమ్మవారి ఇవ్వడం ఎంత గొప్ప విశేషమో మనందరికీ తెలుసు. అండ్ ముఖ్యంగా మరి ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నందుకు నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ అమ్మవార్లను అంటే ఈ ప్రతిమలని ఈ రోజు తీసుకెళ్లి అమ్మవారి ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. ఈ రోజు ఆషాఢం అమ్మవార్లు బయలుదేళ్తారు కాబట్టి ఆ బయలుదేరేటప్పుడు ఈ ఆడపడుచుగా నేను ఆ అమ్మకి ఆరతి ఇచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. తొలి బోనంని గుర్తించి మా పెద్దనాయన బొమ్మల సాయిబాబాచారి, మా శ్రీకాంత్ అన్నాచారి ఇక్కడ నుంచి తొలి బోనం పోతరాజుగా 16 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ పోతరేశం వేస్తున్నా. అంగరంగ వైభవంగా గోవలు గుర్తించకపోయినా అని గుర్తించి కష్ట సుఖంని అన్ని పంచుకుంటూ కులవృత్తి వాళ్ళని కలుపుకుంటూ గోల్కొండ బోనాలకి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. ఆ చరిత్రను నిలబెట్టడానికి తొలి సర్కార్ బోనంకి ఎంతో ఆర్భటంగా బ్యాండ్ మేళాలతో తీసుకుని వెళ్ళి అక్కడ నన్ను కూడా గుర్తించి నాతో పాటు 120 మంది పోతరాజులకి ఆయన పసుపు కుంకుమ పూలదండలు లాంటివి ప్రతి సంవత్సరము ఆయన ఇప్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరం గిట్ట 120 మందిని వేయించాను. లాస్ట్ టైం 105 మందిని వేయించాను, ఈసారి 120 మందిని వేయించాను. ప్రతి సంవత్సరం పోతరాజులు శబరిమలలో కన్యసాములు ఎలా పెరుగుతున్నారో ఇక్కడ గోల్కొండ కోటకి తొలి పోతరాజులు కొత్త పోతరాజులు అలా పెరుగుతూ వస్తున్నారు. ఆ తల్లిని దర్శించుకోవాలి, ఆ తల్లి దగ్గర సేవ చేసుకోవాలని చెప్పి మంచి కొత్త పోతరాలు రావడము, నా దగ్గర విద్య నేర్చుకోవడము, తాగకుండా నిష్ఠ నియమాలతో పోతరాజేశం వేయడం, ఒక్క పొద్దుండి పోతరాజేశం వేయడము నాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఎందుకంటే నేను మేకప్లో ఉన్నా కానీ ఒక చిన్న బాధ ఏంటంటే మేకప్లు ఉంటేనే ప్రపంచం చూస్తుంది కాబట్టి ఈ మేకప్ వేసుకోవడం జరుగుతుంది. కానీ ప్రజలు ఒప్పుకుంటే నేను అదే పసుపు కుంకుమ విభూతి పుండతో తయారవుతా. కాకపోతే ఈ విభూతి పుండ పసుపు కుంకుమనే వాడడానికి ట్రై చేయండి. స్కిన్ ఎలర్జీలు చాలా వస్తున్నాయి. ఆ విషయంలో కొంచెం కేర్లెస్ తీసుకొని అన్ని విధాలుగా పోతరాలు మంచిగా ఉండి ఈ బోనాల కార్యక్రమాన్ని ముందుకు జరపాలని చెప్పి ఇక్కడ పబ్లిక్ ఉన్నా కానీ నన్ను గుర్తించి దగ్గర వెలుస్తుంటది. అక్క వచ్చినందుకు ఇవాళ నేను చాలా సంతోషంలో ఉన్నా. అమ్మవారు నా దగ్గరకు వచ్చినట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎల్లమ్మ బంగారు తల్లి ఎల్లమ్మ బాయిల ఉన్న ఎల్లమ్మ మా
రావురాల ఎల్లు ఎల్లమ్మ రావు రావు తల్లి ఎల్లమ్మ రత్నాల రాణివే ఎల్లమ్మ దేవగన్నేరుతో ఎల్లమ్మ దేవత పూజల ఎల్లమ్మ బల్కంపేట అరే బల్కంపేట అరే బల్కం ఒక అమ్మవారి మీద కళ్యాణం చేసుకొని వచ్చే వాళ్ళము మాకు ప్రయారిటీ ఇవ్వకపోతే నిజంగా ప్రభుత్వాలు ఉంటాయిపోతాయి. నేను చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు నుంచి చూశాను. ఇప్పుడు మీరు వచ్చారు. వస్తున్నాయి పోతుంటాయి కానీ మేము మాత్రం శాశ్వతం. అంటే మా ఊపిరి ఉన్నంత వరకు, మేము శాశ్వతం అనట్లేదు కానీ మా ఊపిరి ఉన్నంత వరకు ఈ సేవ, ఈ అమ్మవారిని ఇలా అలంకరించుకొని ఈ రోజుకి 32 ఏళ్ళు నేను అమ్మవారిని కళ్యాణం చేసుకొని కళ్యాణం అయిపోయింది. నేను ఇక్కడికి వచ్చా. ఏంటండి మీరు చేస్తున్నది? శివశక్తులకు అదే నేను అంటున్నా. 45 మినిట్స్ నుంచి నన్ను తిప్పుతూ ఉన్నారు పోలీసు వాళ్ళు. నిజంగా గవర్నమెంట్ ఫ్లాప్ అయిందనే చెప్పాలి. ఫ్లాప్ అయిందనే చెప్పాలి ఉత్సవాలు చేయడంలో. నేను మంత్రి గారికి, కొండా సురేఖ గారికి మెమరాండం ఇచ్చాను. మీరు కమిటీ వేయండి, శివశక్తుల కమిటీ అన్న వేయండి అని అంటే మిమ్మల్ని కమిటీలో తీసుకుని ఏమంటారో ఏమో అని అంటారు. మంత్రి గారు వచ్చి ఒక కమిటీ వేయమని అడిగినప్పుడు వీలైతే వేయాలి, లేకపోతే అట్లీస్ట్ మా నీడ్స్ ఏంటో చూడాలి. ఇక్కడ వచ్చేది 70% శివశక్తులే వస్తారు. మీరందరూ చూడండి, 70% ఆఫ్ శివశక్తులు ఉంటారు. మేము అమ్మవారిని ఒంట్లో ఆవహించుకొని చెప్పి పిల్లలు పుడతారు, అక్కడికి వెళ్ళండి, ఆ నీళ్లు తాగండి, నీళ్లలో స్నానం చేయండి, గజ్జి తామర లాంటివి అమ్మవారి పలకలు అవుతాయి, అవన్నీ తగ్గుతాయని మేము ప్రచార సారథులుగా ఒక 30-35 ఏళ్ల నుంచి మేము ఇట్లా ఉన్నాం. మీరు మాకు ఇచ్చే గౌరవం ఇదా? మీరు మాకు ఇచ్చే గౌరవం? పోలీస్ వాళ్ళే, ట్రాఫిక్ లేనే లేదు, వీడియోస్ కూడా ఉన్నాయి. పోలీస్ వాళ్ళు ఇక్కడ కాదు, మాకు ఇక్కడ లేదు, మీరు అటు వెళ్ళాలి, అటంటే అటు వచ్చాం, అటంటే అక్కడ ఆపేశారు, మళ్ళీ ఇటు వచ్చారు. తిరుగుతూనే ఉన్నాను. 45 మినిట్స్ నుంచి కళ్యాణం అయిపోయిందని తెలిసింది. బాధ అనిపిస్తుంది. ప్రతిసారి నేను గొడవపడడమే అనిపిస్తుంది. మీ అందరికి ఏమనిపిస్తుంది అంటే నేనేదో పబ్లిసిటీస్ నన్ను లాస్ట్ ఇయర్ మరి బాగానే చేశారు కదా ఉత్సవాలు, బాగానే వచ్చాం కదా, మరి గత ప్రభుత్వం అన్నా అట్లీస్ట్ ఆ ఇనిషియేట్ తీసుకుంది. ఏం జరిగినా వీళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు మాట్లాడుతున్న ఇప్పుడు మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ వాళ్ళందరికీ తెలుసు నా గతంలో ఏం జరిగిందో, ప్రభుత్వం విషయంలో నేను ఎలా ఫైర్ అయ్యాను. ఇప్పుడు కూడా మళ్ళీ మీరు అదే చేస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను, గవర్నమెంట్ లోపమేనండి. గవర్నమెంట్ కదా నడిపిస్తున్నది. ఎండోమెంట్ గవర్నమెంట్ లో లేదా? ఎండోమెంట్ ఇన్క్లూడెడ్ ఇన్ గవర్నమెంట్. ఎండోమెంట్ తీసేసేయండి. ఎండోమెంట్ అవసరం లేదు. ఎండోమెంట్ ఏ టెంపుల్ వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటారు. పోలీస్ శివశక్తులకు ఎలాంటివి కావాలని మీరు అనుకుంటారా? ఏం కావాలమ్మా? గత 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి ఇదే గొడవ. శివశక్తులకు ప్రత్యేకమైన క్యూ లైన్లు అయినా పెట్టండి, అట్లీస్ట్ మా గుర్తించే వాళ్ళని. ఇప్పుడు మేము సీనియర్స్ గా ఇన్నేళ్ల నుంచి ఉన్నాము, అట్లీస్ట్ మమ్మల్ని గుర్తించి మాకు ఆ ప్రయారిటీ ఇచ్చి, అరే వీళ్ళు పాత వాళ్ళు కదా. ఇప్పుడు ప్రోటోకాల్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ ఎవరు ప్రోటోకాల్స్ వచ్చాయి? ఎంతమంది వచ్చారు లాస్ట్ ఇయర్ వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారా ఇక్కడ? వీళ్ళు కూడా అట్లనే పోతారు నెక్స్ట్ టైం. ఇది చాలా తప్పు. ప్రభుత్వం ఇప్పటికైనా సర్దిపుచ్చి ఒక కమిటీ వేస్తారా? లేకపోతే కమిటీలో మమ్మల్ని, ఇప్పుడు అడుగుతున్నాను నేను, కమిటీలో మమ్మల్ని కూడా మెంబర్ చేయాలి. మీరు మా అధ్యక్షతలనే కమిటీ వేయాలి. ఎందుకంటే మమ్మల్ని తీసుకొని కమిటీ వేయండి. ఐఏఎస్లు ఐపీఎస్లకి ఏం తెలుసండి బోనం బూది వేయడము, బొట్లు ఎట్లా చేయాలని. ఐఏఎస్లు ఐపీఎస్లను పెట్టి కమిటీలు వేస్తారు. మా శివశక్తులని, ఒక పోతురాజుని, అవగాహన ఉన్న సీనియర్స్ ని ఈ కమిటీలలో వేస్తే అట్లీస్ట్ పండగ బాగా సాగుతుంది. ఎవరన్నారండి? ప్రతి అధికారులు అనేది ఇదే మాట. ప్రతి అధికారులు అనేది ఇదే మాట అండి. ప్రతి వాళ్ళకి బాగుంటాయి అని అనుకుంటారు, కానీ మేము చెప్పాలా? జలానాలు అడగండి. ఇదే బయట నన్ను అడిగారు కదా, నా మీద నుంచి మైక్ తీసేసి మామూలు కామన్ పబ్లిక్ ని అడగండి, కామన్ శివశక్తులను అడగండి, యూ విల్ నో వాట్ ఈస్ దట్. బట్ ఇది గవర్నమెంట్ షుడ్ మరీ ఇది పరిశీలించుకోవాలి. ఇది స్టార్టింగ్ మాత్రమే, స్టార్టింగ్ కళ్యాణం. ఇక్కడ విఐపీలు కాదండి, శివశక్తులే విఐపీలు, శివశక్తులనే విఐపీలు. మీరందరూ ఎందుకు వస్తారండి మండపం మీద? మీరేంటి పట్టు వస్త్రాలు తెచ్చేది మేము కదా. ఎప్పటి నుంచి తెస్తారు? 4 ఏళ్ళు వస్తారు, మళ్ళీ పోతారు. మీరు కూడా ఏంది ఇది? టూ మచ్. బట్ ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు మేక్ ఏ కమిటీ. ఎందుకంటే మేము ఎన్నో ఇయర్స్గా, మేమేం అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ కాదు, మేము కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు మా దాంట్లో కూడా. వై కాంట్ యూ మేక్ అ కమిటీ విత్ మా శివశక్తులతోని? ఖచ్చితంగా కమిటీ వేసి బోనాల పండుగని భారీగా అంగరంగ వైభవంగా ఫెస్టివల్, కేసీఆర్ గారు దీన్ని స్టేట్ ఫెస్టివల్ చేశారు.
మీకు చేత కాకపోతే మీరు స్టేట్ ఫెస్టివల్ చేయలేకపోతే మేము చేయలేమని చెప్పండి, ఎండోమెంట్ని తీసేసేయండి గవర్నమెంట్ నుండి. మేము సెంట్రల్ నుంచి కొట్లాడి మా యావత్ శివశక్తులు అందరూ సెంట్రల్ నుంచి కొట్లాడుకొని ఇది నేషనల్ ఫెస్టివల్ చేసుకుంటాం. బల్కంపేట అమ్మవారి కళ్యాణ సందర్భంగా ఈరోజు వస్తున్నటువంటి భక్తులకు అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఉదయం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం, ఎంతో భక్తి శ్రద్ధలతో ముఖ్యంగా మహిళలు యువకులు చాలా పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి వస్తూ ఉన్నారు. దేవాలయ కమిటీ తరఫున కూడా చాలా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీసులు కూడా మంచి ఏర్పాటు చేశారు. అందరికీ ధన్యవాదాలు. నేను ఈ సందర్భంగా అమ్మవారిని కోరేది ఒకటే, మంచి వర్షాలు రావాలి, మంచి వ్యవసాయము మరి పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకూడదు, ఏ రకమైనటువంటి అనారోగ్యం రాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అమ్మవారు మనందరిని ఆస్వాదించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇదివరకు ఎప్పుడు జరిగిన రీతిలో ఈసారి జరగడం జరుగుతుంది. ఇదివరకు ఎప్పుడు ఇంత ఘనంగా జరిగిన ఉత్సవాలు ఈసారి జరుగుతున్నాయి. చాలా సంతోషం. ఈసారి బాగా జరుగుతుందని చెప్పాను కదా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక 4.5 కోట్ల రూపాయలు ఈ దేవాలయ అభివృద్ధి కోసము మరి మంజూరు చేసి ఇవ్వడం జరిగింది. త్వరలోనే దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ పనులు కూడా వెంటనే ప్రారంభించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికే మంజూరు చేయడం జరిగింది 4.5 కోట్లు ఈ దేవాలయ అభివృద్ధి కోసం నా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ. దాన్ని కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వము ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు కళ్యాణం మన ఎల్లమ్మ తల్లి అందరినీ చల్లగా చూస్తూ ఆవిడ ఆశీర్వాదం మన అమీర్పేట్ డివిజన్ వాసులకి, తెలంగాణ రాష్ట్రం, దేశంలో అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ మా అందరి మీద ఉండడం అన్నది, అలాగే ఇక్కడ స్థానికురాలిగా కార్పొరేటర్గా ఉండడం కూడా నా అదృష్టంగా, నాకు ఈ అవకాశం అమ్మవారు నాకు కల్పించడం అన్నది చాలా అదృష్టం. ఈ అమ్మవారికి చాలా ప్రాచుర్యత ఉంది. ఎందుకంటే ఈ అమ్మవారు ఏదైతే బావిలో వెలిసిన తల్లి, ఈ తల్లికి ఏదైతే బావిలో నీరు ఉందో ఆ నీరు గనక మనకి ఏదన్నా వ్యాధులు వస్తే ఆ నీరు తాగిస్తే అది తగ్గుతుంది అనే నమ్మకమే కాదు, తగ్గిన వాళ్ళు ఎంతో మంది మొక్కులు తీర్చుకోవడానికి మళ్ళీ ఎల్లమ్మ తల్లి దగ్గరికి రావడం, ఇది ఆ విశిష్టత ఆ అమ్మవారు ఆశీర్వాదంతో ఇక్కడ ఆవిడి నీడ కింద మేమందరం ఉన్నామని మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కళ్యాణోత్సవాలు బాగా జరుగుతున్నాయి. గతంలో కంటే కూడా ఈసారి చాలా అంగరంగ వైభవంగా జరగడం జరుగుతుంది. సో మీ ఆధ్వర్యంలో అది కూడా ఎలా ఫీల్ అవుతున్నారు మేడం మీరు ఇక్కడ రావడం? ఇప్పుడు ఒకటి అదృష్టంగా భావిస్తున్నాము, అది ఆవిడ ఆశీర్వాదం అనే మేము అనుకుంటున్నాము. మాకు ఒక అవకాశం, సేవ చేసే అవకాశము మాకు వచ్చింది అని మేము అనుకుంటున్నాము. గతంలో కన్నా ముందు అన్న ఏమీ ఉండదు. ఒక భగవంతుడు ప్రార్థన ముందు అమ్మవారు ఎప్పుడు కూడా మీరు ఆలోచిస్తే ఏ భగవంతుడు ఆలయంలో అన్నా మీరు చూడండి, అక్కడ చేసే విధానంలోనే అమ్మవారు ఆ దేవతకి ఆ ప్రాచీన్యత వచ్చేస్తుంది. అంటే మనుషులు మానవులు చేస్తే వచ్చేది కాదు ఇది. ఎప్పుడూ కూడా వారు తల్లియే చేయించుకుంటుంది. అంత వైభవంగా వారు చేసుకోవడం అన్నది